Hello guys, welcome back to another video. సో గైస్ ఒక వీడియోలో ఏంటంటే కనుక ఇది చాలా డెడికేటెడ్ వీడియో అనమాట. చాలామంది అయితే నేనైతే అడగడం జరుగుతుంది. అసలు ఎస్పెషల్లీ ఒక వీడియో చేయడానికి కారణం ఏంటనేది అయితే మీకైతే వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. అసలు వీడియో చేయడానికి నాకైతే మాత్రం అసలు ఇంట్రెస్టే లేదు. సో చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి అయితే నేనైతే వీడియో అయితే చేస్తున్నాను. సో మ్యాటర్ వచ్చేసి ఏంటంటే కనుక మీరైతే ఆల్రెడీ తమ్నైల్లో చూశారు కదా, మనకి యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరికి కూడా యాడ్సెన్స్ అకౌంట్ అయితే ఉండాలి. బట్ ఆ యొక్క యాడ్సెన్స్ అకౌంట్ అనేది మనం ఎప్పుడు క్రియేట్ చేసుకోవాలి అంటే మానిటైజేషన్కి ముందా మానిటైజేషన్ తర్వాత క్రియేట్ చేయాలా అని చెప్పేసి అయితే ఒక వీడియోలో అయితే చెప్తాను. అండ్ అంతేకాకుండా ఏ టైంకి మనం కరెక్ట్గా ఈ యొక్క యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి కూడా ఒక వీడియోలో అయితే చెప్తాను. సో ఎవరైతే కనుక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా అయితే ఒక వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎందుకంటే కనుక ఈ యొక్క వీడియో వల్ల మీకు మీ యొక్క మానిటైజేషన్ అనేది అయితే ఓన్లీ 2 days or 3 days అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓకే గైస్, సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కనుక మనకి యూట్యూబ్లో కనుక మనకు ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వాలంటే మనకు వచ్చేసి 1K సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ టైం. ఒక 4000 వాచ్ టైం 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఛానల్ అనేది మానిటైజేషన్కి అయితే అప్లై చేస్తాం అనమాట. అప్లై చేసేటప్పుడు మనకి ఏంటంటే కనుక ఫస్ట్ స్టెప్ వచ్చేసి వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ని మనం యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి అయితే ఫస్ట్ స్టెప్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని మనం స్టార్ట్ కొట్టేసిన తర్వాత డన్ అయితే అయిపోతుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం. ఇక్కడే చాలామందికి ఏంటంటే కనుక మీ యొక్క ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వకపోవడం, లేకపోతే కనుక ఎర్రర్ అని పడడం, ఇక్కడ మీకైతే స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా రావడానికి కారణం ఏంటంటే కనుక ఇక్కడ తప్పు వచ్చేసి ఎవరిది లేదనమాట, మీది లేదు, మాది లేదు, ఆ యూట్యూబ్ వాళ్ళది కూడా లేదు. సో ఇక్కడ తప్పు వచ్చేసి ఏంటనేది అయితే చెప్తాను చూడండి. ఇక్కడ మనకి యాడ్సెన్స్ అకౌంట్ అనేది అయితే క్రియేట్ చేసుకోవడం అనేది కంపల్సరీగా అయితే క్రియేట్ చేసుకోవాలి. బట్ క్రియేట్ చేసుకోవడం అనేది ఎప్పుడు క్రియేట్ చేసుకోవాలి, మనకి ఛానల్ అనేది మానిటైజేషన్కి వెళుతుంది అన్నప్పుడు అయితే ఇప్పుడు మీకైతే చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా సెకండ్ స్టెప్లోనే మనకి ఏంటంటే కనుక మన ఛానల్ అనేది అయితే యాడ్సెన్స్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. బట్ చాలామంది 2 years బ్యాక్ ఎవరైతే ఛానల్ రన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే కనుక యాడ్సెన్స్ అకౌంట్ అనేది అయితే సపరేట్గా అయితే క్రియేట్ చేసుకున్నారు. సపరేట్గా క్రియేట్ చేసుకోవడం కూడా కారణం అయితే ఉందన్నమాట. అదేంటంటే కనుక మనం 2 years బ్యాక్ చూసుకుంటే మానిటైజేషన్ అనేది వేరు, యాడ్సెన్స్ అకౌంట్ అనేది అయితే వేరు. యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మానిటైజేషన్లో మనం ఏంటంటే కనుక యాడ్సెన్స్ అకౌంట్ అయితే ఇంప్లిమెంట్ చేయాలి. ఈ యాడ్సెన్స్ అకౌంట్ వల్ల మనకి ఏంటంటే కనుక మనీ అయితే రావడం జరుగుతుంది అనమాట. అది అందరికీ కూడా తెలుసు. సో ఇక యాడ్సెన్స్ అకౌంట్ అనేది మనం ఎప్పుడు క్రియేట్ చేయాలంటే ఇప్పుడు ప్రజెంట్ రన్ చేస్తున్న ఛానల్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వీడియో చేయడానికి కారణం ఏంటంటే కనుక నేను ఏదైతే కనుక సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ టైం సేల్ చేసిన ఛానల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఛానల్ అనేది మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు అంటే 5 years బ్యాక్ ఎవరైతే ఒక అతనైతే ఛానల్ అయితే రన్ చేస్తున్నాడు, అతను ఏంటంటే కనుక 5 years బ్యాక్ యాడ్సెన్స్ అకౌంట్ అయితే క్రియేట్ చేసేసుకున్నాడు ఆ మెయిల్ మీదే. సో అతను అక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా మిస్ అయిపోయినాయి అనమాట. మిస్ అయిపోవడం వల్ల అతనికి ఏంటంటే కనుక ఎర్రర్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా ఎర్రర్ వచ్చింది భయ్య, మాకు కంగారుగా ఉంది అయితే అతనైతే అనుకుంటున్నాడు అనమాట. సో ఏం లేదు భయ్య, అక్కడ వచ్చేసి యాడ్సెన్స్ అకౌంట్ అనేది మీరు అక్కడ డీటెయిల్స్ అనేది తప్పించారన్నమాట. అంటే ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి యాడ్సెన్స్ అకౌంట్. సో అక్కడ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఇవ్వాలని చెప్పేసి అయితే వాళ్ళైతే అడుగుతున్నారు. దానివల్ల మీకు ఏం ప్రాబ్లం రాదని చెప్పేసి అయితే చెప్పాను. సో ఇక్కడ వీడియో మొత్తం వచ్చేసి మీకు మ్యాటర్ ఏంటంటే కనుక మీకు వీడియో మొత్తం వచ్చేసి మ్యాటర్ ఏంటంటే, సో ఎవరికైనా సరే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న వాళ్ళు మీ యొక్క ఛానల్ కనుక మీకు మానిటైజేషన్కి వెళ్ళకపోతుందంటే కనుక మీరు యాడ్సెన్స్ అకౌంట్ అనేది అయితే ముందే క్రియేట్ చేయొద్దు. ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళు. ఎందుకంటే కనుక యూట్యూబ్ వాడు మనకు బాధ చూసి అంటే ఎప్పుడో క్రియేట్ చేసిన యాడ్సెన్స్ అకౌంట్ పాస్వర్డ్ కానీ లేకపోతే దాంట్లో ఇచ్చిన డీటెయిల్స్ కానీ మిస్ అయిపోతుందని చెప్పేసి వాడు ఏంటంటే కనుక యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీస్లోనే దాన్ని అయితే ఒక సెకండ్ స్టెప్కి అయితే తీసుకొచ్చడం జరిగిందనమాట. సో మీరు కనుక ఎవరైనా సరే మీకు ఛానల్ మానిటైజేషన్కి అప్లై చేయాలనుకుంటే కనుక యాడ్సెన్స్ అకౌంట్ అనేది అయితే అస్సలు క్రియేట్ చేయవద్దు. ఎందుకంటే కనుక మనం మానిటైజేషన్కి అప్లై చేసేటప్పుడే మనకేంటంటే యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోమని చెప్పేసి అయితే వాడైతే ఒకటి మనకి సపరేట్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో చూడండి గైస్, ఇక్కడ మనకి ఏంటంటే కనుక నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ యాడ్సెన్స్ అకౌంట్ అసలు మనం ఎప్పుడు క్రియేట్ చేసుకోవాలి, ఎందుకు ఏంటనేది అసలు యాడ్సెన్స్ అకౌంట్ వాళ్ళ ప్రాబ్లం ఎట్లా వస్తుంది ఏంటనేది అయితే చెప్తానని చెప్పాను కదా. సో ఇక్కడ మనకి ఏంటంటే కనుక యాడ్సెన్స్ అకౌంట్ అనేది మన యొక్క ఛానల్ మానిటైజేషన్ అప్లై చేస్తున్నప్పుడు మనకైతే సెకండ్ స్టెప్కి అయితే యూట్యూబ్ వాడైతే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అక్కడ మాత్రం మీరైతే మీ యొక్క యాడ్సెన్స్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా మీరు డూప్లికేట్ మెయిల్స్ ఏదైతే ఉందో ఆ యొక్క మెయిల్స్ అన్ని కూడా మీరైతే రిమూవ్ అయితే చేయండి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఛానల్ అనేది మీకు మానిటైజేషన్కి వెళుతున్నప్పుడు మీరు ఏదైతే మీ యొక్క యూట్యూబ్కి కనెక్ట్ అయిన మెయిల్ ఏదైతే ఉందో ఆ యొక్క మెయిల్ తప్ప ఇంకొక అదర్ మెయిల్స్ ఏదైతే అనేది కనుక మీరు యూజ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మానిటైజేషన్ అనేది అయితే మీకైతే క్లోజ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ యొక్క వీడియో అనేది అయితే మీకు అయితే నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక కంపల్సరీగా మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా మీకు యూట్యూబ్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నాకు కాల్ మీ ఫ్రైడ్ అయితే ఉందన్నమాట. అండ్ అంతేకాకుండా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఉందన్నమాట. దాని నుంచి అయితే మీరైతే నేనైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఓకేనా, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.